నిర్మాణంలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అప్పులు చేసినా సరే అన్ని ప్రాంతాలకు జాతీయ ప్రమాణాలతో రోడ్లను నిర్మిస్తామని తెలిపింది. రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వ కృషిని సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల వివరించారు. రహదారుల నిర్మాణంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే కేంద్రం నుంచి 3000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 2527 కిలోమీటర్ల ఉన్న జాతీయ రహదారులను 5300 కిలోమీటర్లకు పెంచామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో తీవ్రమైన వివక్ష అమలైనట్లుగానే జాతీయ రహదారుల గుర్తింపు విషయంలోనూ అమలైంది. కాలానుగుణంగా పెరిగిన అవసరాలకు తగినట్టుగా కొత్త జాతీయ రహదారులు ఏర్పడలేదు. ఇది తెలంగాణ అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రణాళిక ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆలస్యమవుతోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆరోపించారు. మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 లైన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్ కు 4 లైన్ రోడ్లు ఎప్పటిలోపు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఈ 31 జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ల రోడ్డు తమరు నిర్మించబోతా ఉన్నారా? ఆ విషయం చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి సూచించారు. మీరు పక్కా ప్రణాళిక చేయండి, ప్రమాదం జరగకుండా చూడండి, డబ్బుల గురించి ఆలోచన చేయకండి, డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పదే మన అధికారులకు కానీ కేంద్ర అధికారులకు కానీ చెప్తున్నటువంటి విషయాన్ని నేను మీ ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. మొత్తంగా 21,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో 13,380 కోట్ల పనులను కేంద్రం మంజూరు చేసిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అందులో ఇప్పటికే 6,000 కోట్ల పనులను పూర్తి చేశామని తెలిపారు. సంగారెడ్డి అకోలా రోడ్డు కానీ, జగిత్యాల కరీంనగర్ రోడ్డు కానీ, సూర్యాపేట ఖమ్మం, కోదాడ ఖమ్మం, మంచిర్యాల చంద్రూరు, మన్నగూడ రోడ్లు తెల్లారే ఫైనాన్స్ మీటింగ్ పెట్టుకొని ఆయన ఢిల్లీ పోయి మా ఈఎన్సీ గారిని పిలిపించుకొని ఆర్డర్ ఇచ్చారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల పర్సుయేషన్ వల్ల ఇంత మనం సాధించుకోగలిగాం. మీరందరూ అభినందించారు. వీటినన్నిటి పూర్తి చేసే బాధ్యత కూడా శాసనసభ్యులు తీసుకోవాలి. అధ్యక్ష, ప్రణాళికలు సరిగ్గా ఉన్న పనులు ఎప్పట్లో పూర్తి చేస్తారని విపక్ష నేత జానారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రణాళికతో 10 సంవత్సరాలైన పనులు పూర్తి కావంటూ విమర్శించారు. దాంతోపాటుగా నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇది 9-10 సంవత్సరాలు పడుతుంది అంటే మీరు ప్రతి ఏటా 4,000 కోట్లు పెట్టాలి, కనీసమైన ఇంకా ఎక్కువ. కానీ ఈ పద్ధతిలో అయితే ఒకవేళ మీరు పని చేయించడం స్లో అన్న కావచ్చును, మళ్ళీ ఎస్కలేషన్ పోవచ్చును, లేకపోతే కాంట్రాక్టర్ ఆగిపోవచ్చును, లేకుంటే ఆందోళన కలగవచ్చును, లేకుంటే ఇలాంటి పరిస్థితులన్నీ రాకుండా ఉండటానికి ప్రభుత్వం సరే ఇప్పుడే వెంటనే మీ దగ్గర సమాధానం లేదు, తగినటువంటి చర్యలు తీసుకొని తగిన ఆలోచనతో వచ్చే బడ్జెట్లో వచ్చేటువంటి సంవత్సరాలకు ప్రణాళికాబద్ధంగా మీరు సభకు చెప్తూ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి నేను సూచన ఇస్తున్నాను. అప్పులు చేసైనా సరే రోడ్ల నిర్మాణంలో ప్రణాళికలను పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.